ఓకే. క్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక ప్రేమపూర్వకమైన లైవ్ డిబేట్ నేను చూడబోతున్నాం. వీఆర్ సీయింగ్ ఎ లైవ్ డిబేట్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్. దానిలో మొట్టమొదటిగా మనం జాన్ కొయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక వాదాన్ని వారు మనకి ప్రతిపాదిస్తారు. అలాగే బ్రదర్ మాణిక్యం గారు ఉన్నారు. వారు కూడా వారి ప్రతిపాదన తెలియజేస్తారు. సో వారిద్దరి మధ్య జరిగేటువంటి ఈ డిబేట్ కి నేను వ్యాఖ్యానం లేకపోతే వాళ్ళకి ఎలాగనేది వాళ్ళ డిసైడర్ గా నేను ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాణిక్యం గారు విల్ ప్రెసెంట్ 20 minutes ఆన్ దిస్ సబ్జెక్ట్. ప్యానెల్లో ఉన్నటువంటి సహోదరులకు, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారందరికీ కూడా మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా పరమందు ఆశీనుడై ఉన్న దేవునికి చక్కటి అవకాశము, చక్కటి వాతావరణము ఇచ్చి బైబిల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా దేవుడు మనలందరినీ కూడా ముందు నడిపిస్తున్నందుకు ఆ దేవునికి నా ప్రభువు ద్వారా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో బ్రీఫ్ గా నా యొక్క సమ్మరీ ఏంటనేది నేను చెప్తాను. వాస్తవానికి నేను నా యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీస్తు సంఘంలోనే నేను సమస్తం కూడా చేసుకుంటూ వచ్చాను. అయితే ఒక క్రీస్తు సంఘ సువార్థికునిగా గ్రంథం చదివి నేను గ్రహించిన దాన్ని ఈరోజు సహోదరు జాన్ కొయ్య గారితో పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను సమయం వృధా చేయకుండా. యేసుక్రీస్తు దేవుడా అనేటువంటి సబ్జెక్టు ఇక్కడ చర్చ జరగబోతుంది. దీని మీద నా యొక్క అభిప్రాయం ఏదైతే గ్రంథాన్ని చదివి నేను గ్రహించానో దాన్ని నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? క్లియర్ గా ఉంది బ్రదర్, క్లియర్ గా ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. కొంచెం గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. సబ్జెక్ట్ లోనికి వెళ్తే యేసుక్రీస్తు దేవుడా అనేటువంటి ప్రశ్న గాని నేను వేసుకుంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే సమాధానం నేను చెబుతాను. సో ఎందుకు దేవుడు కాదు అనే దానికి నా వివరణ అనేది నేను ఇస్తాను. ఇక్కడున్న ప్రతి పాయింట్ కూడా దయచేసి మీరు మెన్షన్ చేసుకోండి. ఎక్కడ ఏ ప్రశ్న డౌట్ వచ్చినా సరే అక్కడ మీరు ప్రశ్న అనేది రాసుకుంటే తర్వాత ఆ ప్రశ్న మీరు పాయింట్ చేసుకొని దాన్ని మీరు రాసుకుంటే చాలా మంచిది. సో దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అనే దానికి మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, దేవుడు అంటే సమస్తము తనకు తానుగా కలిగి ఉన్నవాడై ఉన్నాడు. దేవుడు అంటే సమస్తము తనకు తానుగా, అంటే ఆయన మరొకరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా తనకు తానుగా కలిగి ఉన్నవాడు ఉన్నాడు. దేవుడు అంటే దేవత్వము. ఇది యేసు తండ్రి అయిన దేవునికి ఉన్నట్టుగా రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనకు అక్కడ తెలియజేస్తున్నారు. 20వ వచనంలోని దేవత్వము ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పునాది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు అనేది ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవత్వము నిత్యశక్తి అనేటువంటి వాటిని గురించి మాట్లాడుతూ దేవత్వం గురించి మాట్లాడేది. అంటే ఏంటి, దేవత్వం అనేది దేవుడు అంటే తనకు తానుగా కలిగి ఉన్నవాడు. 2 నిత్యత్వం అంటే సృష్టికి ముందు నుంచి. 2 నిత్యత్వము సృష్టికి ముందు నుంచి. మనము
కీర్తనలు 90వ అధ్యాయం మనం చదివితే అక్కడ మోషే గారు కీర్తన రాస్తూ అని చెప్పిన మాట. కీర్తన 90వ అధ్యాయం 2వ వచనము. భూమిని మొదటి నుంచి కూడా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అనేటువంటి మాట ఇక్కడ మనకు చూపిస్తున్నాం. అయితే మనం ఒక్కసారి ఇంగ్లీష్ లో చూస్తే ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అని ఉంటుంది. అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నీవే దేవుడవు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి ఇంగ్లీష్ లో కానీ మనం చదివిస్తాను. దాన్ని ఏమన్నాడంటే భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు పర్వతములు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. అంటే నిత్యత్వం అనేది కలిగి ఉన్నటువంటి వాడు తనకు తానుగా. అంటే హీ వాజ్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్ అని. అంటే నిత్యత్వంలో ఉన్నటువంటి ఈయన కలుగజేయబడిన వాడు కాదు దేవుడు అంటే. మూడోది అధికారము. అధికారం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది దేవుడు అంటే. అసలు దేవుడు అంటే అర్థమే అధికారి. దేవుడు అంటేనే అర్థము అధికారి. ఎట్లాగా మనము దాన్ని వర్ణించవచ్చు అంటే మనము నిర్గమాకాండం చదివితే అక్కడ మోషేను దేవుడు ఫరోకు దేవునిగా నియమిస్తాడు. మోషేను ఫరోకు దేవునిగా నియమిస్తాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం మనం చదివితే 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అంటాడు ఇక్కడ. నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అంటే అర్థం ఏంటి? ఫరో మీద మోషే అధికారి. ఫరో విషయంలో ఏమి జరగాలన్నా సరే అది మోషే ద్వారానే తప్ప కానీ మరి ఎవరి ద్వారా కూడా జరగకూడదు. ఒకవేళ మా ఫరోకు ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకున్నా సరే అది మోషే ఆజ్ఞాపిస్తేనే ఫరోకి ఆ పని చేయాలి. అంటే ఆ మోషే చెప్పినట్టుగానే ఫరో విషయంలో జరగాలి. ఎందుకంటే ఫరోకి దేవుడు మోషేను దేవునిగా నియమించాడు. అదే విధంగా అహరోను కూడా మాట్లాడతాడు. 4వ అధ్యాయం నిర్గమాకాండం 4వ అధ్యాయం మనం చదివితే అతడు నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా ఉండు అంటాడు అక్కడ. ఎవరికి? అహరోనుకు మోషే దేవుడిగా ఉండు. అంటే ఏంటి? మోషే ఏదైతే అహరోనుకి చెబుతాడో అదే అహరోను ప్రజలకు చెప్పాలి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలి. అంటే ఏంటి? ఇక్కడ అహరోను ప్రవక్తే, మోషే ప్రవక్తే, కానీ మోషే చెప్పినట్టుగా అహరోను వినాలి. మోషే చెప్పినట్టుగా అహరోను వినాలి. ఎందుకంటే ఇక్కడ అహరోనుకు మోషేను దేవుడిగా ఉంచాడు. అంటే ఏంటి? అధికారిగా. సో ఇది ఎట్లా మనకు అర్థమవుతుంది అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మనం చదివితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము అక్కడ పౌలు గారు మాట్లాడుతూ 15వ వచనం శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అని ఉంటుంది. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. అద్వితీయుడునగు సర్వాధిపతి అంటే అర్థము ఒక్కడే అధిపతి. అద్వితీయుడు అంటే అర్థము ద్వితీయం లేనివాడు, అద్వితీయ సర్వాధిపతి. అంటే ఈ సృష్టి అంతటిలో కూడా ఒక్క దేవుడు మాత్రమే అధికారి, ఇంకా ఎవ్వరూ ఆయనతో అధికారులు లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఏంటి? దేవుడు అంటే ఎవరు? అన్నీ కూడా తనకు తానుగా కలిగి ఉన్నవాడు ఉండాలి. ద ఫస్ట్ థింగ్ హీ మస్ట్ బి హ్యావ్ ద థింగ్స్ విచ్ హీ హ్యాస్. హీ షుడెంట్ టేక్ ఫ్రమ్ ఎనీ అదర్ వన్. దట్ ఈస్ డివైనిటీ, eternity and authority. These three things he should have himself. He doesn't take from any other one. He is the God. He is the God. అయితే మనం రెండో పాయింట్కి వస్తే దేవుడు ఎప్పుడు పరిచయం అవుతాడు? మై సెకండ్ పాయింట్ ఈస్ వెన్ గాడ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. దేవుడు ఎప్పుడు పరిచయం అవుతాడు అంటే దేవుడు ఆది నుండి కూడా పరిచయం అవుతాడు. ఆది నుండి కూడా దేవుడు ప్రజలకు తనను కనపరుచుకుంటూ వస్తాడు. ఆది నుంచి ఎవరైతే ప్రజలకు తనను పరిచయం చేసుకుంటూ తనను కనపరుచుకుంటూ వస్తాడో
ఆయన దేవుడు. ఆదికాండం 1:1 మనం చదివితే దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించెను అని అక్కడ మనకుంటారు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అంటే ఇక్కడ దేవుడు అనే పదము మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. సో మనము అంతకు ముందు నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ దేవుడు అనే మాటలో ముగ్గురు ఉన్నారు అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. కానీ ఆ దేవుడు అనే మాట రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అంటే మోషే. మోషేకి దేవుడు ఎంతమందిని పరిచయం చేశాడు అనేది మనకు తెలియాలంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాల దగ్గరికి వెళ్తే మోషేకు ధర్మశాస్త్రం ఇస్తూ దేవుడు చెప్పిన మాట, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటి మాట అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు తెలియజేసిన అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. సో అంటే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఒక్కడే. కాబట్టి మోషే ఆదికాండం రాసేటప్పుడు కూడా దేవుడు ఆదియందు భూమి ఆకాశము కలుగజేస్తాను అంటే ఖచ్చితంగా అక్కడ ఒక్కడే ఉంటాడు. ఇంకా మనకు ఒక్కడే ఎట్లా చెప్పగలము అని అనుకుంటే మనము 2-3 వచనాల దగ్గరకు వస్తే 2-3 వచనాల దగ్గరకు వస్తే మనకు కొంత క్లారిటీ కనబడుతుంది. ఆ వచనాలు ఒకసారి మనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అని ఉంటుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అంటే ఒక వ్యక్తిని సూచిస్తున్నట్టుగానే మనకి వచనం కనబడుతుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీస్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్, టు ద క్రియేషన్. సృష్టికి ఆయనను కనపరుచుకుంటాడు. ఎందుకంటే దేవుడే సృష్టిని చేశాడు కాబట్టి ఆ సృష్టికి ఆయనను కనపరుచుకోవాలి. కనుకనే మనం ఇక్కడికి వచ్చేసరికి ఆదికాండం 1:26 వచ్చేసరికి అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదామని చెప్పి 27కి వచ్చేసరికి ఏమంటాడంటే దేవుడు తన స్వరూపమందు అన్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. దేవుడు తన స్వరూపమందు అంటే ఆదిలోనే దేవుడు సింగులర్ గా పరిచయం చేసుకున్నాడు. ఆదిలోనే దేవుడు ఒక్కడిగా పరిచయం చేసుకున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే తన స్వరూపమందు. ఏ మాట అయితే అక్కడ వాడబడ్డాదో తన అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఏకవచనాన్ని సూచిస్తూ చెప్పబడినటువంటి మాట. అదేవిధంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు ఎంతమందిని పరిచయం చేసుకున్నాడు అని ఒక్కసారి మనం చూస్తే దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, అయితే మంచి చెడ్డలు తెలువనిచు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే నరులతో ఇక్కడ ఆదాముతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక్కడే. ఆదాముతో మాట్లాడుతున్నట్టు ఆదామునకు పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్య అంటే ఒక్కడే. కనుకనే మనం 4వ వచనం దగ్గరకు వస్తే దేవుడైన యెహోవా నేల మంచితో నరుని నిర్మించి అని ఉంటుంది ఇక్కడ. దేవుడైన యెహోవా నేల మంచితో నరుని నిర్మించి అంటే ఆది కాండము నుంచి కూడా దేవుడు ఒక్కడిగానే పరిచయం చేసుకుంటూ వచ్చారు. మనం అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి 17వ అధ్యాయము అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి అక్కడ అబ్రహాముతో అంటాడు 17వ అధ్యాయము 1వ వచనము, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు అక్కడ. అంటే అబ్రహామునకు తనను కనపరుచుకున్నప్పుడు నేను అనేటువంటి ఏకవచనాన్ని వాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఆది కాండంలోని అంటే అప్పటి పితరులకు దేవుడు తనను పరిచయం చేసుకున్నాడు అంటే దాని అర్థం అక్కడ ఒక్కడే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేసరికి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మనకు. నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మనకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఏంటది?
నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేనే యెహోవాను, నేను తప్ప మీకు వేరొక దేవుడు. అంటే దేవుడు అనేది ఎప్పటి నుంచి వస్తాడు అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఏదైతే క్రియేట్ చేస్తాడో అక్కడి నుంచి కూడా దేవుడు మనకు కనబడుతూనే ఉంటాడు. అంటే ఆదిలోనే దేవుడు అంటే ఖచ్చితంగా పరిచయం అవుతాడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వ్యక్తి కంపల్సరిగా ప్రారంభంలోనే పరిచయం అవ్వాలి. ఎందుకంటే హీఈస్ ద గాడ్. ద పీపుల్ మస్ట్ నో ద గాడ్. ప్రజలు అనేటువంటి వారు ఏ ప్రజలైతే ఆయన ద్వారా కలుగ చేయబడుతున్నారో వారికి దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో తెలియాలి కాబట్టి ఆది నుంచి దేవుడు ఆయనను తనను ప్రత్యక్షపరచుకుంటూ పరిచయం చేసుకుంటూ చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటూ వస్తుంటారు ఆది నుంచి కూడా. అయితే ఎంతమందిని పరిచయం చేశాడు అనేది మనకి క్లారిఫికేషన్ నేను ముందే చెప్పేస్తాను. ఒక్కడినే పరిచయం చేసుకున్నాడు, ఒక్కడినే మనకు కనబడతాడు. మనము ఏ వచనం తీసుకున్నా, ఎందుకంటే ధర్మశాస్త్రంలో అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంపూర్ణంగా నమ్మేటువంటి విషయం. అంటే దేవుడు అనేటువంటి మాట దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క పదంలో ఒక్కరే ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అనేటువంటి విషయము ధర్మశాస్త్రంలో చాలా క్లియర్ గా మాట్లాడతారు. ఇక్కడ ధర్మశాస్త్రం అనే కాదు, మనం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూసుకుంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే దేవుడు ఒక్కడే అని చూస్తాం మనం. రోమపత్రిక 3వ అధ్యాయం 29, 28, 29 చదివితే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయము 29:30 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే. అంటే ఇశ్రాయేలుకు, అన్యులకు, ఈ సృష్టికి అంతటికి కూడా దేవుడు ఒక్కడే. కనుకనే మనకు తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు నరుడు అనేటువంటి మాట అక్కడ మాట్లాడతాడు. దేవుడు ఒక్కడే అనేటువంటి మాట అక్కడ చాలా క్లియర్ గా మనకు పౌలు గారు మాట్లాడతారు. కనుకనే ఈ దేవుడు ఒక్కడే అనే మాటకు బైబిల్లో మరొక మాట అద్వితీయ దేవుడు అనే మాట కనబడుతుంది. అద్వితీయ దేవుడు అంటే అర్థము ద్వితీయం లేనివాడు. అద్వితీయ దేవుడు అంటే ద్వితీయం లేడు, అంటే ఇంకొక దేవుడు లేడు. మనం ఆ మాట చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం చదివితే 10వ వచనం మనకు అక్కడ ఆయన మాట్లాడుతూ, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు అనేటువంటి మాట చాలా క్లియర్ గా. అంటే నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఇంక ఏ దేవుడు రాడు. కనుకనే కీర్తనలో 90వ కీర్తన, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట మనకు మోషే గారు అచ్చా 1 మినిట్ అండి ఇంకా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే దేవుడు అనేటువంటి విషయం అనేది మనకు చాలా క్లియర్ గా మాట్లాడుతూ, అందుకే ఆయనకు ఉపయోగించిన పదమే అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే ఒక్కడే, మరొక దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా ఇక్కడ మనకు బైబిల్ అంతా కూడా తెలియజేస్తుంది. సో తర్వాత మరి మిగతా సెషన్ లో యేసుక్రీస్తు ఏ విధంగా దేవుడు కాదు అనేది తెలియపరుస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా సంతోషం బ్రదర్. మీరు ఒక్కడే దేవుడు, అద్వితీయుడు అని గురించి మీరు మోషేను ఇవన్నీ కూడా జస్ట్ తీసుకొని చెప్పారు. సో దాని కౌంటర్ గా ఇప్పుడు మరి ఫ్రీలో
జాన్ పోయే గారు జస్ట్ రివీల్ యువర్ సబ్జెక్ట్. మంచిదండి. నా వాయిస్ క్లారిటీ ఉందండి బ్రదర్? యా. ఇంతవరకు బ్రదర్ మాణిక్యం గారు చక్కటి విషయాలు, మరి ఆయన కోణాన్ని, అంటే ఆయన ఆలోచనను 20 నిమిషాల పాటు ఆయన తెలియజేశారు. సెకండ్ రౌండ్లో కూడా ఆయన ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ మేము తీసుకుంటాం. ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇప్పుడు ఆయన ప్రస్తావించిన మాటల్లోనే ఇంకా నా ఉద్దేశం, బైబిల్ మనం ఇంకా బాగా ఎలాగ అర్థం చేసుకోవాలనే విషయాల్ని నేను తెలియజేస్తాను. మరి ఆయన ప్రతి వచనంలోనూ ఏం తీసుకున్నారంటే, అంటే ముఖ్యంగా ఏది ఎక్కువగా హైలైట్ చేశారంటే, దేవుడు ఒక్కడే, అక్కడ ముగ్గురు లేరు అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకున్నారు. అలాగే ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో తనకు తానుగా ఆయన ఉండాలి అనే విషయాన్ని, అలాగే ఆయన నిత్యత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని, అలాగే ఆయన అధికారానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఆయన ప్రస్తావించారు. సరే, ఇవన్నీ కవర్ చేస్తూ నేను కొన్ని విషయాల్ని నేను ప్రస్తావిస్తాను. ప్రశ్న రూపంగా ఆయనకి అడుగుతాను. ఆయన కూడా ఆ విషయాల్ని మరలా సెకండ్ రౌండ్లో ఆయన ఆ విషయాలు కూడా ఆయన తెలియజేస్తారు. రైట్. ఆయన ఇంగ్లీష్ బైబిల్ కూడా చూడాల్సి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఎస్, మనం ఇంగ్లీష్ బైబిల్ కూడా మనం ఇంగ్లీష్, హిబ్రూ, గ్రీక్, అలాగే తెలుగు అన్ని కూడా మనం చూడవలసిన అవసరము ఉన్నది. ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు కోసం తెలియాలంటే ముందుగా ఆయన ఉనికి ఎలా ఉండేది అనే విషయం మనకు అర్థం కావాలి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక విషయాన్ని నేను చదివి వినిపిస్తానండి. మొట్టమొదటగా తండ్రైన దేవుడి కోసం మాట్లాడుతూ, మరి ఇంతవరకు ఆ ఒక్క దేవుడి కోసం ఆయన చెప్పారు కనుక అక్కడి నుంచి నేను వస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నానండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడ నేరడు అనే మాట పౌలు ఖండితంగా చెప్పాడు. అంటే ఇంతవరకు ఏ దేవుడి కోసం అయితే ఆయన ఒక్క దేవుడు అని ఆయన మాట్లాడారో, ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు, యెహోవా అనే పేరు కలిగిన దేవుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. అంటే ఆ తేజస్సులోకి మనం సమీపించలేము అని చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. అలాగే మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడ నేరడు అనే పదం కూడా బైబిల్ ఇక్కడ చాలా ఖండితంగా చెప్తుంది. ఇక యేసుప్రభువు వారు డైరెక్ట్ గా ఒక పదాన్ని వాడారు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 37వ వచనం చదువుతున్నానండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనే పదాన్ని యేసుప్రభువు వారు స్వయంగా చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేరు అనేది చాలా క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. మరి మాణిక్యం గారు దేవుడు ప్రత్యక్షం అయి ఉండాలి, అవ్వాలి, అయితేనే దేవుడు అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రస్తావించారు కదా. మరి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేనప్పుడు మరి భక్తులు మోషే గారు కానివ్వండి, ముందుగా ఆదం గారు కానివ్వండి, తర్వాత కాలంలో చాలా మంది ఆయన చూసినట్లుగా, ఆయనతో మాట్లాడినట్టుగా మనకి కనబడుతుంది బైబిల్లో కదా, కనబడుతుంది. మరి చూసింది ఎవరిని అనేది మనం అర్థం చేసుకోవాలి. చూసింది ఎవరిని అని అర్థం చేసుకోవాలి. ఎవరితో వీళ్ళు మాట్లాడారు? మరి ఏ కాలంలో కూడా నా తండ్రి స్వరాన్ని కానీ, నా తండ్రి రూపాన్ని కానీ ఎవరో చూడలేరు అని అన్నప్పుడు ఆయన ప్రత్యక్షత
మరి ఎవరికి కనపరిచారు, ఎలా కనపరిచారు కూడా మాణిక్యం గారు వివరణిస్తారు అనుకోండి. నేను ముఖ్యంగా ఇక యేసుప్రభు వారు ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యారో ఒక రెఫరెన్స్ మీకు తెలియజేస్తానండి. యేసుప్రభు వారు ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యారో ఒక రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మధ్యలోంచి చదువుతానండి. ఇక్కడ ఒక మాట యేసుప్రభు వారి కోసం ప్రవచనం మాట్లాడుతూ ఒక మాట పదజాలం వాడారు. ఏంటంటే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఇంగ్లీష్ లో మనం చూద్దాం. దీన్ని ఇంగ్లీష్ లో చదవండి మీరు కావాలంటే. నా దగ్గర బైబిల్ అని చూడండి. దీన్ని యాంప్లిఫైడ్ బైబిల్ అంటారు. యాంప్లిఫైడ్ బైబిల్, రైట్? యాంప్లిఫైడ్ బైబిల్ నేను తీసుకున్నానండి. ఇందులో ఏ బైబిల్ అని తీసుకోండి మీరు, ఇది ట్రాన్స్లేషన్ తీసుకోండి. అక్కడ ఏముంటుంది తెలుసా? ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అనే పదం ఉంటుంది. ఇందాక అలాంటి పదమే మాణిక్యం గారు 91 కీర్తనలోంచి చూపించారు. ఇక్కడ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అనే పదం మనకు కనబడుతుంది. ఇక్కడ గమనించాలి. యేసుప్రభు వారికి సంబంధించిన ప్రవచనం ఇది. ఆయన ప్రత్యక్షత కోసం మాట్లాడుతూ, ఆయన ప్రత్యక్షత ప్రతి కాలంలో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. గమనించాలి. అలాగే యేసుప్రభు వారు 5వ అధ్యాయంలో, ఇందాక మనం తీసుకున్న 5వ అధ్యాయంలోనే ఏం మాట్లాడతాడంటే, నిన్న తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని పదం వాడతాడు. అక్కడే 5వ అధ్యాయము రిఫరెన్స్ కూడా ఇస్తానండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అనే మాట వాడతాడు. అంటే గమనించాలి, ఆయన ప్రత్యక్షత ప్రతి కాలంలో ఉంది. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ ఉంది. ప్రతి కాలంలో ఆయన ప్రత్యక్షత ఉంది. అంతేకాకుండా తండ్రి యొక్క నామములో ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మనకు అర్థం కావాలి. ఇంకా కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తానండి. ఫస్ట్ నుంచి చూస్తే, ఆది కాండం నుంచి ఫస్ట్ నుంచి చూస్తేనండి, 1వ అధ్యాయం ఆది కాండము 26వ వచనంలో మన పోలిక చప్పున మన అనే పదం వాడబడింది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో, నేను వాడుతున్న ఇంగ్లీష్ బైబిల్లో యాంప్లిఫైడ్ వర్షన్, యాంప్లిఫైడ్ హోలీ బైబిల్ లో, దెన్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని చెప్పి, ఇక్కడ లెట్ us పక్కన ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అని చాలా క్లియర్ గా ఈ బైబిల్లో ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అని కనబడుతుందండి. అంటే ఆ మనలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ములు ఉన్నారు. ముగ్గురు ప్రత్యక్షత అక్కడ ఉంది. తండ్రి అనే దేవుడు ఎప్పుడు కూడా మనుషులు కనబడలేదు. ఆయన స్వరము ఎవరికి వినబడలేదు. కానీ ఆయన పేరు పెట్టుకొని పాత నిబంధనలో ఉన్నది అంతా కూడా ప్రభు వారే. తండ్రి యొక్క ప్రత్యక్షతను ఆయన బయలుపరిచాడు. ఆ విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాను చూడండి. ఎవరునూ ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచెను. అంటే అద్వితీయ దేవుడే అని కింద ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈఎస్వి తీసుకోండి, యాంప్లిఫైడ్ తీసుకోండి. అక్కడ గాడ్ అని ఉంటుందండి. కుమారుడు అనే పదం దగ్గర ఏముంటుంది తెలుసా? గాడ్. గమనించాలి, అర్థం చేసుకోవాలి. తండ్రిని బయలుపరిచింది ఎవరు అని మనం ఆలోచిస్తే, యేసుప్రభు వారే బయలుపరిచాడు తండ్రిని. అంటే పాత నిబంధనలో ఆదాముతో మాట్లాడింది కానీ, అబ్రహాంతో మాట్లాడింది కానీ, మోషేకి ప్రత్యక్షత ఇచ్చింది కానీ, ఏమండి, యేసు ప్రభు వారే. అంటే ఇటు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను యేసు ప్రభు ప్రత్యక్షత ఉన్నది. దేవుడు సమీపింపడానికి తేజస్సులో అని మనం గమనించి అర్థం చేసుకోవాలి. దీనికి మాణిక్యం గారి దగ్గర నుంచి నేను ఆన్సర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పాత నిబంధనలో చాలా చోట్ల
చాలా చోట్ల ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు, నాకు టైం ఉంది కనుక ఆ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఒక్కసారి మనం గమనించట్లయితే దీన్ని థియాలజీలో క్రిస్టోఫినీ అంటారు. థియాలజీలో క్రిస్టోఫినీ అంటారండి దీన్ని. గమనించాలి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. నేను వాక్యాలు చూపించడానికి ఇష్టపడతాను. ఒక్కసారి అండి నేను బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇవి కొంచెం చూపిస్తే ఇంకొంచెం మెరుగ్గా అర్థమవుతుందని నా ఉద్దేశం. ఆమోసు గ్రంథము నేను తీసి ఒక్క నిమిషం అండి. ఆమోసు గ్రంథము 4:11 అండి. చూపిస్తానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇగో కనబడుతుందా బ్రదర్? స్క్రీన్ మీద కనబడుతుందా? ఆ బైబిల్ చూడండి, కనబడుతుందా బ్రదర్? రైట్, కనబడుతుంది కదా. నేను కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. 11వ వచనంలో చూడండి, పైన దేవుడు అని పదం ఫస్ట్. ఇలా మాట్లాడుతూ దేవుడు సొదొమ గొమొర్రాలను అని మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి 4:11 అండి. ఆమోసు గ్రంథము 4:11 అండి. ఆమోసు గ్రంథం 4:11లో పైన దేవుడు సొదొమ గొమొర్రాలను అని పదం వాడి కింద ఏమంటాడు? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు నాకు, ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. కాబట్టి రిఫరెన్స్ చదువుకోండి. దీనికి సంబంధించిన విషయాన్ని నాకు ప్రస్తావించండి, చెప్పండి, పర్లేదు, నేను వింటాను. అలాగే జకరియా గ్రంథం చూద్దాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం నుంచి వద్దాం. 8వ వచనం నుంచి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మిమ్మల్ని ముట్టిన వాడు తన కనుగుడ్లు ముట్టిన వాడు ఇలా చెప్తూ చూడండి, చూడండి, అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడింపగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు అని చెబుతూ, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నేను వచ్చి మీ మధ్యన ఇది ప్రవచనం దేనికోసం అండి? ఇది ప్రవచనం దేనికోసం? ఇదే యెహోవాకు. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. యెహోవాను హత్తుకోవడం ఏంటి? నాకు జనులగు అవడం ఏంటి? నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇక్కడ కూడా బహుళత్వం కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు, యేసుప్రభు వారు కూడా కనబడుతున్నారు. అలాగే చూడండి, అలాగే ఇదే జకరియా గ్రంథము 7వ అధ్యాయము, జకరియా గ్రంథం 7వ అధ్యాయము. నా టైం చెప్పండి బ్రదర్, ఏం పర్లేదు, నా టైం చెప్పండి. ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు నేను మాట్లాడతాను. రైట్, ఇంకెంత ఉందండి బ్రదర్? 7 minutes. ఓకేనండి, రైట్ అండి. ఏడో అధ్యాయం 8-9 వచనాలండి. మరియు యెహోవా వాక్కు అని పైన మాట్లాడుతూ 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే దేవుని యొక్క విషయాన్ని యెహోవా వాక్కుగా యేసుప్రభు వారి కన్నా కనబడుతున్నారు. రైట్. అలాగే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ పైన కూడా చూడండి, యెహోవా వాక్కు పైన, యెహోవా వాక్కుని పైన ఉంది. రైట్. యెహోవా వాక్కుని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? నేను
జనులందరికీ నేను నేను 12:10 చూడండి. 12:10 చూద్దాం. 12:10 చూడండి ఇక్కడ. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల వారి మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తమ్ము పొడిచిన నా మీద అంటే ఎవరు పొడిచారండి? ఎవరిని పొడిచారు? యేసు కదా పొడిచింది. ఇదేంటి నా మీద అని ఇక్కడ అంటున్నారు ఈయన? గమనించాలి. ఇవన్నీ రిఫరెన్స్లు రాసుకోండి. నేను మరలా మీరు నాకు జవాబు చెప్పాలి. రైట్. అలాగే ఇర్మియా గ్రంథము ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ కూడా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని మాట్లాడాడు. 33వ అధ్యాయంలో 1-2 వచనాలు చూద్దామండి. 1-2 వచనాలు చూద్దాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, సిద్ధపరచవలనని దాన్ని నిర్మించు యెహోవాను నామమును వహించువాడే. యెహోవాను నామమును వహించువాడే అంటే యెహోవా నామంతో ఒక ఆయన కనబడుతున్నాడు. యెహోవా నామంతో ఒక ఆయన కనబడుతున్నాడు మనకి. యెహోవా నామంతో ఒక ఆయన ఉన్నాడు అని మనకి అర్థం కావాలి. అలాగే యెషయా గ్రంథము చివరగా యెషయా గ్రంథం 48వ అధ్యాయము చూడండి. 48వ అధ్యాయము రైట్ 12 నుంచి చూద్దామండి. 12 నుంచి చదువుతాను. ఫస్ట్ 12 కాకుండా ఫస్ట్ 3 చదువుదాము. 3 తర్వాత చూడండి. ఇక్కడ చూడండి. ఇగో, పూర్వకాలం ముందు జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందట తెలియజేసి ఆ సంచారము నా నోట నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించి నేనే ఆస్పదంగా వాటిని చెయ్యగా అవి సంభవించెను అని మాట్లాడుతూ 12వ వచనం నుంచి ఏమంటాడో చూద్దామండి. ఒకసారి 12వ వచనం నుంచి చెప్పుకొని ముగించేద్దాం. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు నా చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడను. మొదటివాడు కడపటి వాడని ఎవరండి? మీరు అర్థం చేసుకోవాలి. నా హస్తములు భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ విశాలమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును అని మాట్లాడుతూ 16కి వచ్చేసరికి చూడండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టినది కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. గమనించాలి. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత బైబిల్లో మనకు కనబడుతుంది. పాత నిబంధనలో యెహోవా పేరు పెట్టుకుని ఉన్న యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. ఆది కాండం నుంచి, సృష్టి ఆరంభం నుంచి యేసుప్రభువు వారి ప్రత్యక్షత ఉన్నది. సృష్టి జరగక ముందు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అని ఇందాక మీకు చూపించాను. గమనించాలి. సో యేసుప్రభువు వారు మొదటి నుంచి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన ఉనికి అక్కడ ఉంది. ఆయన వ్యాపించి ఉండగలడు. ఆయన ఉనికి అక్కడ ఉంది. కానీ ప్రపంచానికి పరిచయం అయింది, ప్రపంచానికి ప్రత్యక్షమైంది, అధికారం చూపించింది. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 35లో ఒక మాట అంటాడు. ఒకసారి చదివి, నేను టైం అయిపోయింది కదా, నేను అది చదివేసి ఇచ్చేస్తాను బ్రదర్కి.
అని చెప్తారు. ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను బ్రదర్. 10వ అధ్యాయము 33వ వచనంలో మరి యేసుప్రభుని కొట్టడానికి వచ్చినప్పుడు అంటాడు చూడండి 34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? నేను అంటినని అంటే ధర్మశాస్త్రంలో విషయాలని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. అప్పుడు నా ప్రత్యక్షత అప్పుడు ఉంది. నేనే చెప్పాను అంటున్నాడు. నేనంటినని అనే పదం రాయబడింది. మరి దీనికి అన్నిటికీ మాణిక్యం గారు క్లియర్ ఆన్సర్స్ ఇస్తారని దాని తర్వాత నేను నా ప్రసంగాలు ముందుకు తీసుకెళ్తాను బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ జాన్ గారు. మీ వెర్షన్ కూడా మీకు ప్రజెంట్ చేశారు. ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్ గా మీకు అందరికి ప్రజెంట్ చేశారు. దానికి అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీ క్వశ్చన్ ఏం కానీ లేకపోతే ర్యాపిడ్ ఫైర్ కానీ ఎలాగైనా పర్లేదు. సో ఒకవేళ ఈ నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు ఒకవేళ డౌట్ ఏమైనా వచ్చినా మీరు అడగవచ్చు. అంటే ఆయన డౌట్ వచ్చినా మిమ్మల్ని అడగవచ్చు. ఓకే, మనకి సహోదరులు కొన్ని వచనాలు తీసుకొని అంటే సహోదరులు చెప్పింది నాకు ఏమర్థమైందంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు అనేటువంటి విషయం సహోదరులు చెప్పారు. ఇద్దరు యెహోవాలు ఉన్నారు అనేటువంటి విషయం. మరి అది సబ్జెక్ట్ కరెక్షన్ అయితే మరి సహోదరులు చెప్పాలి. ఏంటి జాన్ గారు, ఇద్దరు యెహోవాలు ఉన్నారని కదండి మీరు చెప్పింది? అంటే యెహోవా పేరుతో యేసుప్రభు వారే యెహోవా పేరుతో వ్యవహరించారు పాత నిబంధనలో అంటున్నాను నేను. అంటే ఇద్దరు యెహోవాలని కాన్సెప్ట్ కాదు, కానీ తండ్రి అనే దేవుడు యెహోవా, ఆయన పేరుతో ఈయన పాత నిబంధనలో వ్యవహరించారు. ఎందుకంటే ఆయన సమీపింపడానికి తేజస్సులో ఉన్నారు కనుక, ఆయన ప్రత్యక్షత ఎవరో చూడలేరు కనుక, ఆయన ఎవరైనా చూస్తే చనిపోతారు కనుక, ఆయన వాయిస్ ఎవరైనా వింటే బ్రతికి బట్టగట్టలేరు కనుక, యేసుప్రభు వారే తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షతను యెహోవా పేరు పెట్టుకొని ఆయన వచ్చి ప్రత్యక్షత ఇచ్చారు అని అంటున్నానండి. ఎందుకంటే 18వ వచనం చూపించిన యోహాను రాసిన పత్రిక సువార్త 1:18. కంటిన్యూ. ఆ నామాన్ని యేసుక్రీస్తు ధరించుకొని మాట్లాడారు అని అంటున్నారు. 100%. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీలకు రాస్తూ అని చెప్పిన మాట, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సహోదరులు ఇందాక అన్నారు పాత నిబంధనలు యెహోవా నామముతో యేసుక్రీస్తే మాట్లాడారు అనేటువంటి విషయాన్ని సహోదరులు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఉంది తప్ప కానీ ప్రవక్తలతో తన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు అని లేదు ఇక్కడ. అంటే ఇక్కడ పూర్వకాలమందు ఆయన మాట్లాడేటప్పుడు కుమారుని అడ్రస్ చేయలేదు. అక్కడ దేవుడే ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడుతున్నట్టుగా పౌలు గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఇంకొక వచనం మనం చూద్దాం. మనం ఇంకొక వచనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదివితే 16వ వచనం, అక్కడ ఒక స్వస్థత జరిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు. అయితే యేసు మాట్లాడుతున్నారు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అంటే ఇక్కడ తండ్రి పని చేస్తున్న కాలమందు యేసుక్రీస్తు పని చేయలేదు అనేటువంటి ఒక క్లారిఫికేషన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అంటే ప్రెజెంట్ టెన్స్ లో, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుని పనిని చేసేటువంటి ఆ యొక్క కాలాన్ని సూచిస్తూ నేనును చేయుచున్నాను అంటే ఏంటి?
పౌలు గారు ఏమన్నారు? పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పితర కాలమందు దేవుడు మాట్లాడాడు. ఎవరి ద్వారా అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడని పౌలు గారు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇదివరకు నా తండ్రి చేయుచున్నారు. ఇదివరకు అంటే పితరుల కాలము, పాత కాలము, పాత నిబంధన కాలము, నా తండ్రి. ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం. మనకి ఇంకొక రిఫరెన్స్ అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటారంటే, అని ఒక చక్కటి మాట ఆయన చెబుతారు. దేని కొరకు బ్రదర్ అది? రైట్. 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. అనేక మంది ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని, అంటే ఎవరు చూస్తున్నారు? అక్కడ యేసుక్రీస్తును ఆ శిష్యులు చూస్తున్నారు, అక్కడున్న ప్రజలు చూస్తున్నారు, అక్కడున్న శిష్యులు ఆయన మాటలు వింటున్నారు, అక్కడున్న ప్రజలు ఆయన మాటలు వింటున్నారు. కానీ యేసుక్రీస్తును నాటి ప్రవక్తలు చూడలేదు, యేసుక్రీస్తు మాటలు నాటి ప్రవక్తలు వినలేదు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. అంటే ఏంటి? పాత నిబంధన కాలమందు యేసుక్రీస్తు పని చేశాడా అంటే చేయలేదని ఆయన చెప్పాడు. పాత నిబంధన కాలమందు యేసుక్రీస్తు మాట్లాడా, యేసుక్రీస్తు మాటలు ప్రవక్తలు విన్నారా అంటే వినలేదు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇవి రెండు కలుపుకొని పౌలు గారు ఏం చెప్పారు? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, దినములంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు అనేటువంటి క్లారిఫికేషన్. అంటే క్రీస్తు కాలమందు మాట్లాడాడు. సువార్తలు ప్రారంభించుకొని క్రీస్తు ద్వారా మాట్లాడిన మాటల్ని ఆ తర్వాత పితరులు ఎవరి ద్వారా ఎలా మాట్లాడాడు అనే దాన్ని కూడా పౌలు గారు చాలా క్లారిఫికేషన్ గా చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు పాత నిబంధన కాలం ముందు యేసుక్రీస్తు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మర్మమై ఉన్నాడు. యేసుక్రీస్తు పాత నిబంధన కాలం అంతా కూడా ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు మర్మమై ఉన్నాడు. ఎవరికి తెలియదు యేసుక్రీస్తు గురించి. కాబట్టి ఆ మర్మమై ఉన్నటువంటి ఆయన మరలా అందరితో మాట్లాడాడు అని చెప్పడం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలు తప్పుగా భావించాలి, పౌలు గారు చెప్పిన మాట కూడా తప్పుగా భావించాలి. మన సహోదరు ఇంకో మాట అన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము ఎంతది 37వ వచనం. మీరు ఏ కాలమందైనను ఎన్నడూను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనేటువంటి విషయాలు సహోదరులు మాట్లాడుతూనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే మీరు ఎన్నడను ఏ కాలమందైనను ఆయన స్వరము గాని ఆయన స్వరూపం గాని చూడలేదు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఒక పదాన్ని వాడతారు. ఏంటది? మీరు అనేటువంటి మాట. ఎవరండి? మీరు అంటే ఏంటి? అప్పటి ప్రజలను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీకు నా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు తండ్రి సాక్ష్యం అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట అక్కడ ఆకాశం నుండి ఒక స్వరం వస్తుంది. కానీ అది ఎవరు వినలేదు. ఎవరు విన్నారు అనేది మనకు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు ఆ స్వరం ఎవరు విన్నారు అనేది కూడా అక్కడ ఆయన మాట్లాడతారు. 33వ వచనం. నేను ఆయనను ఎరుగనైతను గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగవచ్చుట నిలిచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు అని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఎక్కడ? బాప్తిసం తీసుకునేటప్పుడు. కానీ ఎవరు ఆయన స్వరం వినలేదు. ఎవరు కూడా ఆయన స్వరం వినలేదు. అదే యేసుక్రీస్తు వారు పునరుద్ఘాటించారు. మీరు ఏ కాలమందైనను అంటే ఏంటి? ఆ ప్రజల కాలమందు అనేటువంటి అర్థం వస్తుంది. అక్కడ మీరు అనేది
చాలా స్పెసిఫిక్ వర్డ్ అది. అక్కడ మీరు అనేది ఎవరిని ఉద్దేశిస్తున్నాడు? పాత నిబంధన ప్రజలను ఉద్దేశించట్లేదు. పాత నిబంధన కాలం మందు యేసుక్రీస్తు గురించి దేవుడు ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? ఇవ్వలేదు కదా. ఆయన సాక్ష్యం ఇచ్చింది ఎక్కడ? క్రొత్త నిబంధనలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ఆ తర్వాత కూడా మరొకసారి మనకి యోహాను సువార్తలో ఉంటది, ఆకాశం నుండి ఒక స్వరము వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి మాట. అంటే క్రొత్త నిబంధనలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆ సాక్ష్యాన్ని ఎవరు కూడా వినలేదు అనేది అక్కడ యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అదేవిధంగా పాత నిబంధనలు యేసుక్రీస్తు ప్రత్యక్షం అయ్యారు, యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వలేదు. యేసుక్రీస్తు మీకా 5వ అధ్యాయం తీసుకున్నారు సహోదరులు. 5వ అధ్యాయం 2వ వచనంలోని బెత్లెహేమ ఎఫ్రాత యోధా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నేలబో వాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతుండేను అనే మాటను సహోదరులు ఇంగ్లీష్ నుంచి ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అన్నారు. ఎవర్ లాస్టింగ్ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ రావడం అంటే అది కొద్దిగా కరెక్షన్ చేసుకోవాలి. నిత్యత్వంలో యేసుక్రీస్తు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? సృష్టిలో ప్రత్యక్షం అయ్యాడు అంటే అర్థం ఉంటుంది. సృష్టికి ముందు ఆయన ప్రత్యక్షం అవ్వడం ఏంటి? అప్పుడు ప్రజలే లేరు, సృష్టి లేదు. ప్రజలే లేరు, సృష్టి లేనప్పుడు ఆయనకి ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? కనుకనే పురాతన కాలము అంటే పితరుల కాలము, ఆది కాండం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతుండేది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏ రకమైన ప్రత్యక్షత అనేది ఇక్కడ మనం చూస్తామంటే, యేసుక్రీస్తు ప్రవచన రూపకమైన ప్రత్యక్షత మనకు పాత నిబంధనలో ఉంటుంది. ఆది కాండం నుండి కూడా మనకు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఆది కాండం 3వ అధ్యాయంలోనే ఉంటది. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును అనేటువంటి మాట ప్రారంభము. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది ప్రవచనంలో యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ప్రతి ప్రవచనంలో కూడా యేసుక్రీస్తు ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. అంటే ప్రవచన రూపకమైన ప్రత్యక్షత అనేది యేసుక్రీస్తు పాత నిబంధన మనం చూస్తాం. దాన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పారు కదా, మీరు వింటున్న మాటలు మీరు చూస్తున్న వాటిని పూర్వపు ప్రవక్తలు చూడలేదు అని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు పాత నిబంధనలు ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ప్రవచనాలలో ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ మీకా గారు తెలియజేస్తున్నారు. ఇది ప్రవచనం అన్నమాట. ఇది ఏంటి? ఆయన ఎట్లా ప్రత్యక్షం అవుతాడు? శాశ్వత కాలము ఆయన తర్వాత భూమి మీదకి వచ్చి మానవుడిగా ప్రత్యక్షం అయ్యాడు. ఆ తర్వాత పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వాక్యం ద్వారా అపోస్తుల ద్వారా తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ శాశ్వత కాలము ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం వాక్యం ద్వారా చూపిస్తున్నాం. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు ప్రత్యక్షతను ఎట్లా చూపిస్తున్నాము? వాక్యం ద్వారా. నాడు ప్రవక్తలు ప్రవచనం ద్వారా చూపించారు, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రత్యక్షంగా చూపించాడు. ఆ తర్వాత అపోస్తులు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో చూపించారు. ఈ రోజు మనకున్న వాక్యంతో మనం చూపిస్తాం. ఇది ప్రత్యక్షత. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఒక్కడా ముగ్గురా అనేది మనకు క్లారిఫికేషన్ కావాలి. యెహోవా ఒక్కడే. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం మనం చదివితే, ఆ దినమందు యెహోవా ఒక్కడే అని జనులందరూ తెలుసుకుందురు అని ఉంటది అక్కడ. యెహోవా ఒక్కడే. ఆయన నామాన్ని ఉపయోగించి దేవదూతలు కూడా దేవుని పని చేశాయి, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఈ దేవుని నామాన్ని ఉపయోగించుకొని భూమి మీద రాలేదు. కనుకనే మనకు క్రొత్త నిబంధన క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంకా దేవుడు అని యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి అంటే నేను మొదట 3 పాయింట్లు చెప్పాను. నిత్యత్వము, దేవత్వము, అధికారము. ఇవి 3 కూడా ఒకవేళ యేసుక్రీస్తుకు మనం చూపించగలిగితే బైబిల్ నుంచి ఏంటి? నిత్యత్వము, దేవత్వము, అధికారం. ఇవి మనం ఈ 3 కూడా యేసుక్రీస్తు మనం చూపించగలిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా వన్ ఆఫ్ ద గాడ్ అని ఖచ్చితంగా అంగీకరించి. కానీ ఇక్కడ నిత్యత్వంలో ఏ డౌటు లేదు. యేసుక్రీస్తు ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నాడు అని నేను నమ్ముతా, ఎందుకంటే ఆయన కలుగజేయబడినట్టుగా గ్రంథంలో ఎక్కడ ఆధారం లేదు. దేవత్వము డైరెక్ట్ గా యేసుక్రీస్తుకు దేవత్వం ఉందనేటువంటి వాక్యం ఎక్కడా లేదు, కానీ ఆ క్రియలు అనేవి, దేవత్వం యొక్క క్రియ అనేది యేసుక్రీస్తులో మనకు పుష్కలంగా కనబడుతుంది. కాబట్టి దేవత్వంలో ఆయన దేవత్వం కలిగిన వాడని చెప్పడానికి ఆస్కారం ఉంది. కానీ అధికారం అనేది వచ్చేసరికి యేసుక్రీస్తు తండ్రి నుంచి పొందాడు. వెరీ క్లియర్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటాడు కదా, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది.
ఇస్ టేకెన్ ఫ్రమ్ ద గాడ్. అంటే 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 దైవత్వం వేరు దేవుడు వేరు అని మీరు అంటున్నారా బ్రదర్? ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు, Exactly. కొంచెం చెప్పండి. అంటే దైవత్వానికి దేవుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి కూడా చెప్పండి బ్రదర్. దైవత్వము అంటే ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గాడ్. దైవత్వం అనేది దేవుని యొక్క లక్షణాలలో ఒక లక్షణం. రోమపత్రిక 1:20 ప్రకారం అంటే ఒక లక్షణం అనేది అది. అలాంటి ఇంకా యేసుక్రీస్తు లక్షణము ఉంటుంది. ఎందుకంటే ద వర్క్ ఆఫ్ ద డివైనిటీ ఇస్ వి కెన్ సీ ఇన్ ద గాడ్, క్షమించండి, ఇన్ జీసస్. ద వర్క్ ఆఫ్ డివైనిటీ అంటే దైవత్వం యొక్క క్రియ అనేది యేసుక్రీస్తులో మనం చూడగలము. ఆ క్రియ ఏమిటి అనేది మనకు అర్థం అవ్వాలి. దైవత్వం అంటే ఎట్లా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డివైనిటీ, హౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్, హౌ వీ కెన్ గివ్ ద డెఫినేషన్ టు ద డివైనిటీ. అది అర్థమైతే మనకు యేసుక్రీస్తు డివైనిటీ చెప్పచ్చు. ఒక విషయం బ్రదర్, ఇందులో మీరు యేసు ప్రభు వారు సృష్టికి ముందే ఉన్నారని మీరు ఇందాక అన్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ. ఓకే బ్రదర్. ఆయన ఇప్పుడు బైబిల్లో మనకి సృష్టి గురించి బైబిల్లో దేవుడు చాలా క్లారిటీ అనేది ఇచ్చాడు. అంటే సృష్టికి ముందు నుంచి కూడా యేసుక్రీస్తు ఉన్నాడండి. దానికి కారణం ఏంటంటే, ఎందుకంటే చాలా మంది ఎట్లా చెప్తున్నారు సృష్టికి ముందు నుంచి యేసుక్రీస్తు ఉన్నాడు అంటే, సృష్టిలో దేవుడుగా లేడు కానీ ఎలా ఉన్నాడు పోయినా చెప్పండి. అది మనం చెప్పలేమండి. నాకు సమాచారం, నేను బైబిల్ చదివిన కాడి నుంచి, అంటే నేను గ్రహించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు సృష్టికి ముందు నుంచి ఉన్నాడు. ఆయన ఎవరు అనేది తెలియజేశాడంటే మత్తయి సువార్త 3:17 తెలియజేశాడు. దీన్ని మనం విశ్వసించాలి. ఆయన సృష్టికి ముందు ఎట్లా ఉన్నాడు అంటే బైబిల్ చెప్పలేదు. అది ఆయన సృష్టికి ముందు దేవుడై ఉన్నాడా, లేకపోతే దూతై ఉన్నాడా, కుమారుడై ఉన్నాడా, మరొకటై ఉన్నాడా, ఏమై ఉన్నాడా అని బైబిల్ చెప్పలేదు. చెప్పుంటే ఖచ్చితంగా మనం దాన్ని అంగీకరించాలి. ఫిలిప్పీ పత్రిక 2:6 తీసుకొస్తారు. దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను రిక్తులుగా చేసుకుని మానవుని స్వరూపం ధరించుకొని మానవునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఈ వచనం తీసుకొస్తారు. ఇదిగో దేవునితో సమానంగా ఉన్నాడు కదా అని. పౌలు అది అప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరినట్టుగా ఉంటుంది పౌలు. ఎందుకంటే పౌలు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు. ధర్మశాస్త్రం ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? ఆయన 1 కొరింథీ పత్రిక 8వ తీసుకొస్తారు ఆ మాట. విగ్రహంలో అనేకమైన మనకు ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు మాట్లాడతారు. మరి ఇక్కడ ఏంటి ఈ యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఇందు గురించి ఆ పౌలు గారు ఆ మాటలు తీసుకొచ్చారు అని అంటే అక్కడ కాంటెక్స్ట్ వేరు. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనసును మీరును కలిగి ఉండు అని చెబుతూ ఆ యేసుక్రీస్తు మనసు ఏమిటి అనేది కింద వివరించుకుంటూ వచ్చారు. అంటే ఫిలిప్పీ సంఘంలో ఒక సమస్య. కాబట్టి సరే 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను, అప్పుడు జాన్ గారు ఇస్తాను. యేసుక్రీస్తుని దేవుడు అని మనం అంగీకరించాలంటే ఖచ్చితంగా ఏవైతే క్యారెక్టర్స్ అనేవి దేవుడికి కలిగి ఉన్నాడో అవే క్యారెక్టర్స్ అనేవి మనం యేసుక్రీస్తుని చూపించాలి. అందులో ఏ ఒకటి లోటైనా సరే అతడు దేవుడిగా అభివర్ణించడానికి అవకాశం లేదు. అందులో ఏ ఒకటి తక్కువైనా సరే అభివర్ణించడానికి సరిపోదు. ఎందుకంటే ఒక వ్యక్తి పాస్ అవ్వాలంటే, ఒక విద్యార్థి పాస్ అవ్వాలంటే 35 మార్కులు అనేవి ఖచ్చితంగా రావాలి. అందులో ఏ ఒక్క మార్కు తక్కినా ఫెయిల్ అయిపోయినట్టే. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడు అని అనుకుంటే ఖచ్చితంగా ఏదైతే నిత్యత్వము, ఏదైతే దేవత్వము, ఏదైతే అధికారం అనేవి ఉన్నాయో ఇవి ఖచ్చితంగా యేసుక్రీస్తులో కూడా మనం చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించడానికి ఎలాంటి సందేహం లేదు. రైట్, జాన్ గారికి అప్పగిస్తున్నాను, చూడండి. రైట్ అండి. మరి కొన్ని విషయాలు మాణిక్యం గారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించారు. ఆ విషయాలన్నీ కవర్ చేస్తూ మళ్ళీ నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఆయన ప్రస్తావిస్తూ హెబ్రీ పత్రిక తీసుకున్నారు. దీన్ని క్రిస్టోఫీనియా అంటారని నేను దీనికోసం ప్రస్తావించాను. అదేంటంటే ముందే చెప్పాను నేను, ఏంటంటే పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దేవుడు అనే మాట, ఆ మాటలో దేవుడు అనే మాటలోనే తండ్రి అయిన దేవుడు సమీపింపడానికి తేజస్సులో ఉన్నాడు, యేసుక్రీస్తు ఉనికిలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉనికిలో ఉన్నాడు అని ముందు నుంచి నేను మీకు చెప్పుకొని వస్తున్నాను.
తర్వాత కిందకు వచ్చేసరికి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దీనికి నా జవాబు ఏంటంటే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. 7 ఎంట్రన్స్ లో ఒక మాట రాయబడింది. శరీరధారి అయి ఉన్న దినములలో అనే పదం రాయబడిందండి. బాగా గమనించాలి. రెండు విషయాలు మనకి అర్థం అవ్వాలి. ఒకటి, శరీరధారి అయిన దినములు వేరు, శరీరం రాకముందు ఉన్న దినములు వేరు అనే విషయం మనకి అర్థం కావాలి. ఆ ప్రత్యక్షత వేరు, ఈ ప్రత్యక్షత వేరు. ఈ 33.5 సంవత్సరాలు ఏదైతే మనం అనుకుంటున్నామో, 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఆయన వచ్చాడో ఆ కాలము ఆయన లోబడి ఉన్నాడు, ఆజ్ఞలకు లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? ఎందుకు ఆజ్ఞలకు లోబడ్డాడు? ఎందుకు అధికారంగా లోబడ్డాడు? ఎందుకు తండ్రిని హైలైట్ చేశాడు అని మనం అర్థం చేసుకుంటే, ఆయన తనకు తాను తగ్గించుకొని వచ్చాడు. ప్రతి మనిషి ఆ విధంగా దేవుడికి లోబడాలి అని ఒక నిరూపణ చేయడానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా మారాడు అనేది మనకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ యాక్చువల్ స్టేటస్ ఆయనది కాదు. ఇందాక ఆయన అంటూ ఎక్కడ కూడా యేసుప్రభు వారి పాత నిబంధనలో మాట్లాడలేదు అనే మాట ఆయన వాడారు. ఒకసారి యెహోషువ గ్రంథం చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షత. ఆయన ఒక సేనాధిపతిగా వస్తాడు, యెహోషువతో మాట్లాడతాడు. కత్తి దూసి పట్టుకొని ఒక సేనాధిపతిగా వస్తూ 14వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 14వ వచనం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా యేలునవాడా, తన దాసునికి సెలవు మిచ్చునని ఏమని అడిగాను. దాసునికి ఏ సెలవు ఉంది అని అడిగాడట. గమనించాలి, ఇక్కడ యెహోవా సేనాధిపతిగా అనే మాట మనకు అర్థం కావాలి. హెబ్రీ పత్రికలో చూడండి, ఒక మాట నేను చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ చూడండి, విశ్వాసమునకు కర్తయు సారీ అండి విశ్వాసానికి కర్తయు అనే దగ్గర ఫుట్ నోట్లో కింద చూడండి, సేనాధిపతి అని ఉంది కిందన. గమనించాలి. అంటే విశ్వాసానికి కర్త ఎవరండి? విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఎవరు? యేసుప్రభు వారు కాదా? అంటే యెహోవా సేనాధిపతిగా పాత నిబంధనలో ప్రత్యక్షత కనబడట్లేదా? అక్కడ యెహోషువతో మాట్లాడలేదా? గమనించాలి, అర్థం చేసుకోవాలి. అక్కడే కాదండి, చాలా చోట్ల మిల్కీసెదెక్ ఎవరో మనకి హెబ్రీ పత్రిక చెప్తుంది. గమనించాలి. అలాగే దానియేలు గారు స్నేహితుల్ని మరి అగ్నిగుండంలో వేసేస్తే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తారండి, సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. చూడండి కావాలంటే, ఆ అగ్నిలో 4వ వాడుగా కనబడతాడు యేసుప్రభు వారి ప్రత్యక్షత. మరలా మీరు ఆదికాండము 19వ అధ్యాయము, ఆ 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలని నాశనం చేయడానికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, చదువుతాను చూడండి. అంటే యేసుప్రభు వారి ప్రత్యక్షత అతని మందులో ఉంది. ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనే విషయం మనకు అర్థం కావాలంటే చూడండి, 24 చదువుతున్నాను. 19:24 ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి, యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి. గమనించాలి, ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. ఒక యెహోవా సమీప తేజస్సులో ఉన్నాడు, ఒకడు భూమి మీద ఉండి పైనుంచి అగ్నిని కురిపిస్తున్నాడు. గమనించాలి.
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి నోవహు కాలంలో ఆయన ప్రకటన చేశాడు అని బైబిల్ చెప్తుంది. ఆత్మరూపం వేరు, శరీరధారిగా ఉన్న ప్రత్యక్షత వేరు అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు కూడా ఆయన ప్రత్యక్షత ఉన్నది అని గంటాపదంగా ఎందుకు చెప్తున్నానంటే, అంటే బ్రదర్ గారు ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. ఏంటంటే ఆయన నిత్యత్వంలో ఉన్నారు అని ఒప్పుకున్నారండి. సంతోషం. ఆయన నిత్యత్వంలో ఉన్నారని ఒప్పుకున్నారు. సంతోషం. మరి ఎలా ఉన్నారు అని అడిగాను. ఎలా ఉన్నారు అని అడిగితే ఆయన అంటున్నారు, మరి నేను అది చెప్పలేనని అంటున్నారండి. ఆయన ఎలా ఉన్నారో బైబిల్ చెప్తుంది. ఆయన నిత్యత్వంలో ఎలా ఉన్నారో బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏముందంటే చూడండి, ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే టైం అండి, టైం, కాలము కాని కాలానికి అతీతుడని కనబడుతుంది. వాక్యమై ఉన్న దేవుడు కాలానికి అతీతుడని కనబడుతుంది. ఆది యందు వాక్యం ఉండేను, ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడై ఉండేను. వాక్యం దేవుడై ఉండేనట. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. సమస్తము ఆయన మూలంగా కలిగిందట. అసలు అన్ని ఆయన చేసినట. 3వ వచనం, కలిగి ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏ మాట నేను ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నానండి, యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నా. ఒకసారి చూడండి ఎలా ఉంది ఇక్కడ. జాగ్రత్తగా చదివితే అంటే మనకు అర్థం అవడానికి అండి, క్లారిటీ కోసం చెప్తున్నాను నేను. ఇన్ ద బిగినింగ్, బిఫోర్ ఆల్ టైమ్, ఇన్ ద బిగినింగ్ బిఫోర్ ఆల్ టైమ్ వాజ్ ద వర్డ్, బ్రాకెట్ లో క్రైస్ట్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. మళ్ళా చదువుతాను. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా దేవుడిగా ఉన్నాడు. అది పాయింట్, గమనించాలి. అంటే చాలా క్లియర్ గా నిత్యత్వంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆయన తండ్రితో సమానుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ రిఫరెన్స్ ద్వారా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆయన రెండో ప్రత్యక్షత ఏంటంటే, ఆ వాక్యము 14వ వచనంలో శరీరధారిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఆయన లోబడ్డాడు కనుక, ఇక్కడ ఆయన కమాండ్మెంట్స్ తీసుకున్నాడు కనుక ఆయన దేవుడు కాదు అనడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు అధికారం లేదు అనడం కరెక్ట్ కాదు. ఆయన దేవుడి యొక్క స్వభావం ఉంది కానీ ఆయన దేవుడు కాదు అనడం కరెక్ట్ కాదు. మీరు భూలోక విషయాలు ఆలోచించకండి, గమనించాలి. దీని వెనకాల ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలి. అందుకే అబ్రహాం కంటే నేను ముందున్నాను అని మాట్లాడినప్పుడు 8వ అధ్యాయంలో, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, 8వ అధ్యాయం చదువుతున్నానండి. 8వ అధ్యాయము 58 చదువుతున్నాను. 58 చదువుతున్నానండి. 58 ఇంగ్లీష్ లో చదువుతున్నాను చూడండి. యువర్ ఫాదర్ అబ్రహాం గ్రేట్లీ rejoiced to see my day. He saw it and was delighted. చెప్పాను 58 చదువుతున్నాను. Jesus replied, I assure you and the most solemnly say to you, before Abraham was born, I am. అంటే అర్థం ఏంటండి? నేనున్నవాడను అన్నాడు అక్కడ యెహోవా దేవుడు 3వ అధ్యాయంలో. అక్కడ యెహోవా పేరు పెట్టుకొని మోషేతో మాట్లాడడం కూడా యేసుక్రీస్తేనండి, గమనించాలి. మరొక రిఫరెన్స్ చూపిస్తాను, బాగా గమనించాలి. నిర్గమాకాండం అండి 23వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 23వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. 20వ వచనం, యేసుక్రీస్తు యొక్క మరొక ప్రత్యక్షత. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని, దూతకు సన్నిధి ఉంటుందా?
ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అతిక్రమములు ఎవరు పరిహరింపరంట? యెహోవా దూత. చూడండి, నా నామము ఆయనకున్నది. అంటే యెహోవా దూతగా ఇక్కడ యేసుప్రభువు వారు కనబడుతున్నారు. ఆయన ప్రత్యక్షతలో బ్రదర్, ఒక ఒకసారి ఈ వచనాలు ఇంగ్లీష్ లో చదవండి. చెప్పండి బ్రదర్. ఒకసారి ఈ వచనాలు ఇంగ్లీష్ లో చదవండి. ఈ వచనం ఇంగ్లీష్ లో చదవాలి బ్రదర్. ఓకే, 23:20 అండి, చదువుతున్నాను. 23:20. Beyond, I am going to send an angel before you. Before you. Yeah. ఏంజల్ అని కదా అక్కడ ఉంది. అవునండి. ఏంజల్స్ అంటే దేవుడు కలుగజేసినవి కదండి. అవునండి. నేను మరి అంటే ఆ ఏంజల్స్ వేరు, ఈ ఏంజల్స్ వేరండి. గమనించాలి. ఎలాగో చెప్తాను. అంటే యెహోవా అంటే దీన్నే ఏమంటారంటే క్రిస్టోఫినీ అంటారండి ఇంగ్లీష్ లో. అంటే థియాలజీ ప్రకారంగా క్రిస్టోఫినీ అంటారు. అంటే ఆయన ప్రత్యక్ష దూతగా కూడా ప్రత్యక్షమయ్యాడు. దూతగా కూడా అంటే పాపాలు పరిహరించడానికి ఆయన ఎవరండి? అంటే దూత అయితే పాపాలు పరిహరిస్తారా? దేవుడి నామం దూత ఉంటుందా? ఆయన సన్నిధి ఉంటుందా? మనం అర్థం చేసుకోవాలి. 14:19 చదవండి. నిర్గమకాండం 14:19. తెలుగు చదువునా? నిర్గమకాండము 14:19 చెప్పండి. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచాను. చెప్పండి బ్రదర్. ఇక్కడ ఎవరున్నారండి? దేవదూత అని ఉందండి. దేవుని దూతగా యేసు ప్రత్యక్షంగా ఉంది అని చెప్తున్నాను. మీకు ఆన్సర్ చేస్తానండి. అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఏంజల్ అనే మాట ఎప్పుడైతే వస్తుందండి, అది క్రియేటెడ్ బీయింగ్ అండి. ఏంజల్ అనే మాట మనకి ఎప్పుడైతే బైబిల్లో కనబడుతుందో, ఇట్ ఈస్ ద క్రియేటెడ్ బీయింగ్ బై గాడ్. ఒక్క నిమిషం, ఎందుకంటే ఫస్ట్ మీరు మాట్లాడండి, దాంతో నేను మాట్లాడతాను. ఇంటరప్ట్ చేయడం వల్ల సమాజానికి అర్థం కాదు. అందుకోసం నేను వారికి అర్థమయ్యే భాషలో నేను చెప్తానండి. ఏంటంటే డౌట్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని నేను కొన్ని విషయాలు అనేవి క్లారిటీ అప్పటికప్పుడే క్లారిఫై తెచ్చుకోవాలి. ఏంజల్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం యేసుక్రీస్తుకు వాడకూడదు. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్. ఓకే, క్రియేటెడ్. రెండింటి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఏంజల్ అనేది మనకు దూతాన్ని ఉన్నది, దేవదూతాన్ని వాడబడ్డది. కానీ యేసుక్రీస్తుకి ఎక్కడ కూడా దూత అనే మాట వాడకూడదు. దూత అనే మాట మనుషులకు కూడా వాడబడ్డది. కానీ మనుషులకు వాడేటప్పుడు ఏం వాడారంటే మెసెంజర్ అని వాడారు. అదే దేవదూతలకు వాడేటప్పుడు ఏమని వాడారంటే ఏంజల్ అని వాడారు. ఆ ఏంజల్స్ కూడా కలుగజేయబడ్డాయని మనకు 143 దావీదు కీర్తన. ఇప్పుడు మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, నేను దానికి ఆన్సర్ చేసేస్తాను. దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగండి సార్. రైట్, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఒకసారి అండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. 12వ వచనం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడును. ఇందాక దూతను ఉంది అక్కడ, ఇక్కడ ఏమనుందో చూడండి. 12వ వచనం మళ్ళీ చూద్దాం. ఇదియుగాక 9వ అధ్యాయం 12 అండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 12 చదువుతాను చూడండి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములోను ఉండినవాడును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభంలో ఉండువాడును అయ్యుండి వారికి తోడుకొని పోతివి, వారిని తోడుకొని పోతివి. అంటే దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడని మీకు ఇక్కడ ఉంది, మేఘస్తంభంలో ఉన్నాడని ఇక్కడ ఉంది.
ఇందాక దేవదూత అని ఉంది, ఇప్పుడు ఏం తీసుకుందాం చెప్పండి? ఈ మూడేట్లో ఏం తీసుకుంటారు మీరు? ఒకటి ఇది ఒకదానికి ఆన్సర్ ఇచ్చాను, ఇప్పుడు రెండో దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. చూడండి, రెండో దానికి ఆన్సర్ ఇస్తాను. యాకోబుతో ఫైట్ చేసినప్పుడు దేవుడితో ముఖాముఖిగా ఆయన ఫైట్ చేశాడు. హోషేయ గ్రంథంలో ఆయన దూతతో పోరాడినప్పుడు అని ఉంది. అంటే యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షత అర్థం చేసుకోండి. ప్రత్యక్షత అంటే ఏంటంటే ఆయన యెహోవా దూతగా కూడా వచ్చాడు అని చాలా క్లియర్ గా మనకి బైబిల్లో అర్థం అవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి, నేను వింటా, చెప్పండి. దూత మాట అనేది ఎప్పుడు కూడా మనం యేసుక్రీస్తు వాడకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసు. ఎందుకంటే దూత అంటే దేవుడు కలుగ చేసుకున్నది. దూతలు 145 దావీదు కీర్తన మనం చదివితే అక్కడ మనకు అక్కడ మాట్లాడుతూ క్లారిఫికేషన్ ఇస్తాడు. దూత అనే మాటకు ఏం చెప్తాడంటే ఆయన 45లోని మొత్తం 48 3వ వచనం నుంచి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, పరమాకాశములారా ఆకాశం పైన జనములారా ఆయన స్తుతించండి, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా ఇవి పుట్టెను అనే మాట మనకు 2వ వచనంలో, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి 2వ వచనంలో, ఆయన దూతలారా. ఎందుకు వచ్చేసరికి ఏముంటది? ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఇవన్నీ పుట్టెను. అంటే ఏమైతే పైన చెప్పాడు ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే పుట్టాయి. అందులో దూతలు కూడా ఒకరు. కరెక్ట్ అండి. మీది ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటున్నాను సార్. ఒకసారి నేను ఇంటరప్ట్ చేస్తాను అనుకోవద్దు. దూతల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, దూతల్లో ఉన్నాయి. ఏసుకి దూతం కాదండి, ఏసుకి దూతం కాదు. వినండి ఒకసారి, నా మాట వినండి, నన్ను అర్థం చేసుకో ప్రయత్నం చేయండి. ఆయన ప్రత్యక్షతలో ప్రత్యక్షత అంటే ఏంటంటేనండి చాలా రకాలుగా ఉంది బైబిల్లో. ఒకలా లేదు. అగ్ని రూపంలో ఒకలా ఉంది, మేఘస్తంభంలో ఒకలాగా ఉంది, తర్వాత అగ్నిలోకి వచ్చి మనిషి కుమారుడుగా కనబడతాడు, ఒక్కొక్కసారి దూతలుగా కనబడతాడు. అంటే కొన్ని దూతలకు స్పెషల్ ఎంత స్పెషాలిటీ ఉండదు కదా. అందుకే యెహోవా దూతగా కూడా యేసుక్రీస్తున్నాడు అంటున్నా. మనకు పాత కొనసాగింపు క్రొత్త నిబంధన కదండి. ఓకే. అంటే పాత నిబంధనలో ఏ విషయాలు జరిగాయి, ఏ విషయాలు జరగలేదు అనేది కన్క్లూజన్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? కొత్త నిబంధనలో కనబడుతుంది. 100% కనబడుతుంది. ఇప్పుడు పాత నిబంధనలు యేసుక్రీస్తు వచ్చాడా లేదా అనేది మనకి ఎక్కడ చూపించాలి? కొత్త నిబంధనలో చూపించాలి. సరే, నేను క్వశ్చన్, సరే మీకు క్వశ్చన్ అయితే మీకు క్వశ్చన్ మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ మనం అది మీరు బ్రేక్ చేశారు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఇవ్వలేను కదా. చూద్దాం ఒకసారి. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు సార్? అబ్రహాం దగ్గర ఎవరు వచ్చారు చెప్పగలరా? మీరు ఏమైనా చెప్పగలరా? అబ్రహాం దగ్గర దూతలు వచ్చారండి. మొత్తం 3 దూతలే వచ్చారు సార్? ఎగ్జాక్ట్లీ అండి. సరే, అంటే దూతలు కాదు, ఆయన ఆతిథ్యం ఇచ్చారంటారా? కంపల్సరీ అండి. అందుకంటాడు కదండి ఆయన అబ్రహాం గారు ఆయన పాదాల మీద పడి ఎందుకు నేను ధూళి వంటి వాడిని నాశనం చేయదని అంటారు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, వారికి తెలియకనే కొందరికి ఆతిథ్యం ఇచ్చిరి అనే మాట మనకు పౌలు గారు మాట్లాడతారు. అంటే దూతలు ఆతిథ్యానికి అర్హులు కారు, కానీ అక్కడ తెలియ. అప్పుడు అదే కదని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ ఏ పేరు ఉపయోగించారు? వాళ్ళు మా యెహోవా నామాన్ని ఉపయోగించుకున్నారు. మోర్ ఓవర్ 2వ పాయింట్ ఏంటంటే ఇక్కడ అతిథులు, వాళ్ళు అతిథి రూపంలో వచ్చారు. ఆతిథ్యం ఇయ్యడా మరొకటి అనే మాట మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు అతిథులుగా వచ్చారు. అతిథులను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. కాదండి, అబ్రహాం గారు మరి ఆ దూత కాలు మీద ఎందుకు పడ్డారు? ఎందుకు అంత పెద్ద డైలాగ్ ఎందుకు చెప్పారు ఆయన అబ్రహాం గారు? అదే చెప్పారండి. ఇప్పుడు ఆ దూత దేవుని ప్రతినిధిగా అబ్రహాం దగ్గరకు వచ్చింది, రైట్? ఏ దూత? అక్కడ ఉన్న ఆ దూతలు ఎవరు పంపారు? ఆ దూతల్ని క్లారిఫికేషన్ మీకు అర్థం కాలేదు. జకర్యా గ్రంథంలో నిబంధన దూత ఉంది. అది మరి అది కరెక్టే, మంచి పాయింట్ ఇచ్చారు. నిబంధన దూత అని కాన్సెప్ట్ కూడా ఉంది. దాన్ని ఎలా తీసుకుంటాం మనం? ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి, ఏమనుందో తీస్తానండి. మలాకి కదా,
మలాకిలో ఉంటదండి అది. 3వ అధ్యాయము మొదటి వచనం అండి. ఇదిగో ఉమ్. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటగా నేను ఆ దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అని అనంది. ఉమ్. ఒకసారి ఇంగ్లీష్ లో ఏముంది కదండి ఒకసారి. ఆ ఇంగ్లీష్ చదువుతానండి. మన కింద 3వ అధ్యాయం చదువుతున్నానండి. మెసెంజర్ ఆఫ్ ది కవనెంట్ అండి. మెసెంజర్ ఆఫ్ ది కవనెంట్ అని ఉందండి. ఫస్ట్ లోనే మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకే దేవదూతల్ని ఏం వాడారు, మానవులకు మెసేజ్ వాడారు అని. మీకు అర్థం కావట్లేదు. చాలా ప్రత్యక్షత అదే చెప్తున్నాను మీకు. నేను నన్ను అర్థం చేసుకోండి. మలాకీలో అడిగారు కాబట్టి క్లియర్ గా ఉంది. మీరు ఎందుకన్నారు చూసారా, ఛాయిగా ఉన్నాడు ఆయన పాత నిబంధనలో ఛాయిగా ఉన్నాడని చెప్తున్నారు చూసారా. ఆయన ఆయన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత ఎలా మనం తీసుకోవాలి చెప్పండి. కొన్ని ప్రత్యక్షత ఎలా తీసుకోవాలి? మనోహ ఉన్నాడండి. మనోహ దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. మనోహ దగ్గరకు ఒక దేవదూత వచ్చి ఏమంటదంటే పేరు అడుగుతారండి. మీ పేరు చెప్పండి అంటే ఆ పేరు చెప్పకూడదని చెప్పి వాళ్ళు బలి అర్పణ చేసినప్పుడు ఆ అగ్నిలో నుంచి పరమనకు చేర్చబడుతుంది ఆ దూత. ఆయన చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. బలి అవ్వబోతున్నా యేసుక్రీస్తు అందులో కనబడుతున్నాడు, మనకి ప్రత్యక్షతలో కనబడుతున్నాడు. మనం పర్టికులర్ ప్రత్యక్షతను చూస్తే అర్థం చేసుకోవాలి ఇది యేసుక్రీస్తే అని. మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఊహించకూడదండి. ఊహించట్లేదు నేను. ఒక మాట అండి. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి వచనంలో 2వ వచనంలో అగ్ని జ్వాలలలో యెహోవా దూత అని ఉందండి. ఇక్కడ చూడండి, ఒక పొద నడుమున అగ్ని జ్వాలలలో యెహోవా దూత అని ఉందండి. నిర్గమకాండం 3:2లో. 3:14లో ఏముందంటే అందుకు దేవుడైన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని యెహోవా దేవుడు ఇక్కడ కాంటెక్స్ట్ కనబడుతుంది. దూతను ఉంది ఇక్కడ, యెహోవా దూత ఉంది. ఎలా వివరణిస్తారు చెప్పండి నాకు మీరు. ఇది చెప్పండి సార్ ముందు, నెక్స్ట్ వెళ్దాం. దేవుడు ఎవరినైనా సరే పంపించేటప్పుడు ఆయనకు అవసరమైనటువంటి సంపూర్ణ అధికారాన్ని ఇచ్చి పంపిస్తారండి ఎక్కడికైనా సరే. నిర్గమకాండంలో వచ్చింది దూతనా? ఎగ్జాక్ట్లీ అండి. మనకు మీకు అది కావాలంటే ఇప్పుడు అపోస్తల కార్యం 7వ అధ్యాయం తీయండి. నేనేమన్నానంటే సరే అక్కడికి వెళ్దాం. వెరీ గుడ్, తీయండి. 30వ వచనం మనం చదివితే అండి, అపోస్తల 7వ అధ్యాయం 30. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం మీద ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. ఓకే, అంటే ఏంటంటే దేవుడు ఏ సమాచారం అయితే ఇస్తాడో ఆ సమాచారాన్ని దేవుడు చెప్పినట్టుగానే ఇక్కడ దేవదూతలు పలకాలి. ఇప్పుడు యెహోవా నేనే యెహోవాను అని ఇక్కడ దేవదూత చెప్పిందంటే అది దేవదూత మాట కాదు, అది ఎవరి మాట? దేవుని మాట. ఓకే, ఏదైతే చెప్పాడో అదే మాట ఇక్కడ దేవదూత చెప్పాలి. దేవదూత మాట అందులో ఒకటి. పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా దేవదూత కనబడింది అనుకోండి, అది యేసుక్రీస్తుకి ఎందుకు తీసుకోకూడదు అని అడుగుతున్నాను. ఎందుకంటే అభిషేక్ నిబంధన దూత అనే కాంటెస్ట్, అలాగే యెహోవా పేరుతో అగ్నిజ్వాలల్లో కనబడుతుంది. Here the very clear sentence that the word is the used messenger. Messenger is used for the human beings. Angels are using for the heavenly living. చాలా సందర్భాల్లో మెటఫారిక్ లాంగ్వేజ్ బైబిల్లో యూజ్ చేయబడింది. రూపకలంకారంగా కూడా చాలా సందర్భాల్లో యూజ్ చేయబడింది. అలాగెందుకు తీసుకోకూడదు అంటున్నాను. చెప్తానంటే పాత నిబంధనలో ఫర్ ఎగ్జాంపుల్ మిల్కీసెదెకు ఎవరు చెప్పండి? పాత నిబంధనలో మిల్కీసెదెకు అబ్రహాం వచ్చి మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు. ఎవరండి మిల్కీసెదెకు? మిల్కీసెదెకు వచ్చి అబ్రహాం దగ్గర దశమ భాగాన్ని తీసుకుంటారు. అది పౌలు గారు ప్రస్తావించి ఏం చెప్పారంటే అక్కడే పౌలు గారు క్లారిఫికేషన్ అని ఇచ్చేస్తారు. ఎక్కడ హెబ్రీ పత్రిక 7వ వచనం 7వ అధ్యాయం మనం చదివితే. చదవండి ఒకసారి. అధ్యాయం మనం ఎవడునో కలుసుకొని ఎవరిని కలుసుకొని చదవండి. ఆ యవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అని, తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు
ఆదియునైనను ఆ జీవమునకు అంతమునైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే అంటే ఏంటండి? ఆ, ఏ విధముగా అయితే ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో దాన్ని ఏ ప్రధాన యాజకత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన సమాచారాన్ని మాట్లాడుతూ ఈ మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. ఈయనే దేవుని కుమారుడు చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, నాకు ఒకటి రావాలి ఇక్కడ ఏంటంటే, తండ్రి ఉన్నాడు. లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలం మటుకు ఆదియు అంతము జీవమునకు అంతమైన లేనివాడు అంటే అసలు టైంలో లేడని, అసలు సమయంలో లేడు, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు తర్వాత ఆ జీవిత మెల్కీ కాలంలో అసలు టైంలో లేడని, అంటే నిత్యుడు అందుకే అనే కదండి కాన్సెప్ట్ కనబడుతుంది ఇక్కడ. యేసుక్రీస్తు లక్షణాలు చాలా క్లియర్ గా కనబడుతున్నాయండి. ఒకసారి మీరు దేవుడు ఎక్కడది కుమారుని పోలి ఉన్నాడు అని క్లియర్ గా ఉంటే, మీరు దేవుడు పోలి ఉన్నాడు కనుక జస్ట్ పోలికి మాత్రమే ఉందండి అని ఎలా అంటారండి ఐదో మీరు? ఐదో అధ్యాయం 6 వచనం చదవండి. హెబ్రీ ఆ? పత్రిక 5:6. హెబ్రీ పత్రిక 5:6. 5:6 నీవు మిల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉందువు. అయితే ఏమన్నాడండి? ఇద్దరిని విడదీస్తున్నాడండి అక్కడ. నీవు అవునండి, మెల్కీసెదెకు పాత నిబంధనలో ఉన్న నిరంతరం ప్రత్యక్షతను కొత్త నిబంధనల ప్రత్యక్షతతో కనెక్షన్ ఇస్తున్నాడు. ఇంకేంటి? విడదీస్తున్నా అంటే ఏంటి? ఇద్దరు వేరు వేరు అనేటువంటి పాయింట్ మనకి ఎక్కడే కనబడుతుంది. అబ్బబ్బా, నీవు మెల్కీసెదెకు అస్సలు క్రమం లేదండి. చొప్పున నిరంతరం అంటే ప్రాసెస్ యాజకుడవై కలిసి మీరు కనెక్ట్ చేయట్లేదు, కరెక్ట్ కనెక్ట్ చేయట్లేదు. ఒకసారి యా, అంటే ఇద్దరు దేవుని కుమారుని పోలి ఉన్నవారు ఉన్నారా? ఏంటంటారు? ఇద్దరు దేవుని కుమారుని పోలి ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఇక్కడ మెల్కీసెదెకు గురించి పౌలు గారు మాట్లాడుతూ ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడని అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్న కాంటెక్స్ట్ అనేది యాజకత్వం గురించి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా నిరంతరం యాజకుడు. అదే విధంగా ఆ అబ్రహాం కాలం మందు కూడా మెల్కీసెదెకు నిరంతరం యాజకుడు. ఎవరికి? యెహోవా దేవునికి. కాదండి, ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చారా లేదా, దశమ భాగం తీసుకున్నా లేదా, అంత క్లియర్ గా ఉందండి. యేసులో లక్షణాలు కనబడుతున్నాయి. ఇక్కడ జరగదు, జరగదు. పాయింట్ మెల్కీసెదెకు జాన్కోయ్ గారు, మన పాయింట్ ఇక్కడ మెల్కీసెదెకు గురించి కాదు. యేసుక్రీస్తు దేవుడా ఆ కాదా? మిల్కీసెదెక్కే యేసుక్రీస్తు అంటున్నాను నేనేమన్నానంటే, మీరు పాత నిబంధనలో మిల్కీసెదెక్కే యేసుక్రీస్తు అబ్రహాం దగ్గరికి వచ్చాడు అంటున్నాను. డైవర్షన్ ఒక విషయం, ఇప్పుడు బ్రదర్ దేవుని కుమారుని పోలి ఉన్నారని ఉంది కాబట్టి దేవుని కుమారుడు కాదు అని అంటున్నారు కదా. మరి మనుష్య కుమారుడు పోలి ఉన్నారని ఉంటుంది బైబిల్లో. మరి మనుష్య కుమారుని పోలి అంటే ఆ మనుష్య కుమారుడు ఆ వేరు, ఈ మనుష్య కుమారుడు వేరా? అలాగా అలా యాక్సెప్ట్ చేస్తారా? సబ్జెక్ట్ అనేది అది కాదు కాబట్టి దాని గురించి మీరు అడిగారు కాబట్టి చిన్న పాయింట్ చెప్తాను. పోలి ఉన్నాడు, వాస్తవానికి యేసు మనిషి కుమారుడు కాదు. కానీ దావీదు ఏదైతే అనాది సంకల్పం ఏదైతే చేసుకున్నాడో దాని ప్రకారం దావీదుకు ఒక వాగ్దానం చేస్తాడు. నీ సంతానం నుండి రాజు నీ సంతానం నుండి ఒక చిగురు రాబోతున్నది అనేటువంటి వాగ్దానం ఏదైతే దావీదు చేశాడో ఆ దావీదు మానవుడు. ఆ మానవుని యొక్క సంతానం నుండి, ఆ వంశంలో నుండి, మరియ గర్భం నుండి యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుని పోలికగా, మనిషి కుమారుని పోలికగా. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ కదండి. ఆయన మనిషి కాదు. అంటే స్త్రీగా పురుషుల వాళ్ళు పుట్టినవాడు కాదు, లేకపోతే ఏదో నేల నుండి తీసినవాడు కాదు. దేవుని సంకల్పం నిమిత్తము మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంతేగాని అక్కడ ఆయన మానవుడని మనం ఎప్పుడు భావించకూడదు. ఒక మానవుడికి ఎందుకు రావాల్సి మేము అడుగుతుంది ఏంటంటే, ముందు స్టేటస్ అసలు ఏంటి? యేసు గారు ముందు స్టేటస్ ఏంటో చెప్పట్లేదు. మరి మీరు క్లారిటీ ఇవ్వండి. ముందు స్టేటస్ ఏంటి? తండ్రికి పుట్టిన కుమారుడా, లేదంటే నిత్యత్వంలో ఎప్పుడు ఉన్న కుమారుడు అని పేరు పెట్టుకుని ఉన్నాడా, లేదా దేవుడుగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు? క్లారిటీ ఇవ్వండి సార్. స్టార్టింగ్ లోనే నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు అని. ఓకే, ఇక నిత్యత్వంలో ఉన్నవాడు దేవుడు కాక ఇంకేమవుతాడండి? అది చెప్పండి సార్. అది మనం నిత్యత్వం, నేను అదే చెప్పాను. నిత్యత్వంలో ఉన్నవాడు దేవుడు అవ్వాలంటే నా ఫస్ట్ పాయింట్ దేవత్వం అనేది నో డౌట్ ఎట్ ఆల్, నిత్యత్వం అనేది నో డౌట్ ఎట్ ఆల్. అధికారం అనేది మీరు వాక్యం నుంచి చూపించగలిగితే, అధికారంలో యేసుక్రీస్తు దేవుడితో సమానుడని మీరు వాక్యంతో చూపించగలిగితే నో ప్రాబ్లం, హీ ఇస్ ద గాడ్. మీరు అధికారంలో యేసుక్రీస్తు దేవుడితో సమానుడు, అధికారం అనేది యేసుక్రీస్తు దేవుడి నుంచి తీసుకోలేదు, అధికారం అనేది తనకు తానుగా కలిగి ఉన్నాడు అనే పాయింట్ మీరు తీసుకురండి. నేను చూపిస్తానండి, అవన్నీ నేను చూపిస్తాను సార్, ఖచ్చితంగా చూపిస్తాను. ఆయన దేవుడితో ఏ విధంగా సమానుడో, అంటే నేను యెహోవా దేవుడికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలు కూడా యేసు వారికి ఉన్నాయి అని నేను అంటున్నాను. నేను అన్ని చూపిస్తాను. చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను. దేవత్వం విషయంలో అయితే నేను మాట్లాడను. ఓకే, ఆయన దేవత్వం
నిశ్చిత విషయంలో నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన ఓకే. కలుగజేయమన్నట్టుగా వాక్యం లేదు. అధికార విషయంలో మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. అధికారం అనేది ఓకే. యేసుక్రీస్తు తనకు తానుగా కలిగి ఉన్నవాడా? లేకపోతే తండ్రి యొద్ద నుండి తీసుకున్నాడా? అనేది మీరు క్లారిఫికేషన్ చేయాలి. అయితే ఇప్పటికి హ్మ్. చాలా టైం అయింది. మళ్ళీ వీలైతే మరో సెషన్ పెట్టుకుందాం. పెట్టుకుందామండి. నేను కొన్ని ఓకే. చూపించిన తర్వాత ముగించేద్దామండి. మీరు మాట్లాడారు బ్రదర్, కదా! బ్రదర్, ఓకే. ఓకే. రైట్. ఆ! ఓకే. 11 అయింది కాబట్టి మరోసారి అయితే ఒక 5 మినిట్స్ లో మీరు క్లోజ్ చేసేయండి. నేను మూవ్ అవుతాను. నేను యాహ్! బయటకు వెళ్తాను. ఓకే. ఓకే. మీరు జస్ట్ 5 మినిట్స్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ మరొకసారి విల్ ప్లాన్ అవుట్. ఓకే. అంటే వీళ్ళు మొదలు పెట్టుకున్నాడు. ఓకే బ్రదర్. రైట్ అండి. యేసు ప్రభువారు తనకు తానుగా చాలా అధికారాలు కలిగి ఉన్నాడు అని నేను నిరూపిస్తానండి. నా దగ్గర చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను నిరూపిస్తాను. అది వేరే సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ లో మనం టైం అయిపోయింది కనుక నెక్స్ట్ సెక్షన్ లో ఆయన తండ్రికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి లక్షణాలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. అదండి. ప్రస్తుతానికి ఆయన అదృశ్య దేవుడు స్వరూపి అనే మాట బైబిల్లో ఉంది. అదృశ్య దేవుడు స్వరూపి అంటే దేవుడు ఎలాగ అదృశ్య దేవుడో ఈయన కూడా అదృశ్య దేవుడు అనేది ఒకటి మీకు చూపించాను. నా మిగతా నీ మనం పాపం. డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. నాది కొంత సబ్జెక్ట్ ఉంది. ఉండిపోయింది. అది నెక్స్ట్ సెషన్ లో దాన్ని నేను క్లోజ్ చేస్తాను. దాని ఓకే. తర్వాత మిగతా విషయాలు చాలా సంతోషం అండి. యాహ్! మరి చక్కటి సమయాన్ని రైట్ అండి. దేవుడు పెట్టినందుకు. రైట్ అండి. వెళ్ళండి. ఓకేనండి. రైట్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.